నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే ఏపీలో సిస్కోతోని ఏపీ గవర్నమెంట్ అయితే ఒప్పందాలు కుదుర్చుకున్న టైంలో ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మనకు కనిపించారు. గతంలో ఆయన చేసినవన్నీ కూడా అంటే ఏవైతే తప్పుడుగా మాట్లాడడం సోషల్ మీడియాలో, అందులో ఈయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ అట్లనే తెలంగాణ గవర్నమెంట్తో కూడా సిస్కో ఒప్పందం చేసుకున్న టైంలో ఆయన మాత్రం కనిపించలేదు. దీంతోనైతే మరి ఇప్పాల రవీందర్ రెడ్డి మరి జాబ్ నుంచి తీసేశారా ఏంటనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏం జరిగిందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న ఇప్పాల రవీందర్ రెడ్డి గురించి మనం మాట్లాడాం. ఏంటంటే సిస్కోలో ఒక ప్రధాన అధికారుడిగా ఉన్నాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ చూస్తున్నట్టయితే తెలంగాణలో సిస్కో ఒప్పందాలు చేసుకున్న క్రమంలో ఆ వ్యక్తి కనిపించలేదు అని చెప్పేసి. సో దీంతో మరి అతని ఉద్యోగం పోయిందనుకోవాలా లేకపోతే ఏంటనుకోవాలి? ఇది ఇప్పాల రవీందర్ రెడ్డి గారి గురించి మనం నిన్న కూడా డిస్కస్ చేసినట్టున్నాం. సో ఈయన వైసీపీ వీరాభిమాని, అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివిస్టు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు 2019కి ముందు చాలా, అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఆయన బీభత్సంగా, అంటే వీరాభిమాని అవడం వల్ల పిచ్చిగా కామెంట్స్ పెట్టడము, ఎదుటి వాళ్ళని బదనాం చేసేలాగా, వాళ్ళు ఫీల్ అయ్యేలాగా పర్సనల్ డీటెయిల్స్గా వెళ్ళిపోయి వాళ్ళని కామెంట్ చేయడం అవి జరిగాయి. దీని మీద 2014 నుంచి 19 మంది మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 16లోనో 17లోనో దీని మీద కేసులు కూడా కొన్ని బుక్ అయ్యాయి. ఆ కేసులు బుక్ అయినప్పుడు సరే ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి ఎవరు ఏంటి ఏదో అని అనుకున్నారు. మేబీ సో అలాగే యాక్టివ్గా పనిచేయటం వల్ల వైసీపీ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక వీరికి ఒక మంచి సముచిత స్థానం కల్పించాలని రికమెండ్ చేశారు. లేదంటే ఇప్పుడు ముఖ్యమంత్రి తలుచుకుంటే కానిదేముంది, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఫేవర్గా, లేకపోతే ఆయనకి తెలిసిన రంగంలో నెట్వర్కింగ్ సంబంధించి సిస్కోలో ఒక మంచి పొజిషన్లో జాయిన్ అయ్యారన్నట్టుగా వార్తలు వినిపించాయి. మేబీ అంతకుముందు కూడా ఉన్నారేమో, మనకు తెలియదు. సో ఇక్కడ ప్రభుత్వంతో ఉన్న సహకారం వల్ల, ప్రభుత్వం హెల్ప్ వల్ల ప్రమోషన్స్ కూడా త్వరగా వచ్చిండొచ్చు. లేదంటే ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయికో, లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ పొజిషన్కో, లేదంటే ఒక CEO స్థాయికో కూడా వెళ్ళుండొచ్చు. అంత కాకపోయినా కీ రోల్ పోషించే వ్యక్తులుగా ఉంటారు. అంటే CTO, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కానీ, CCO అంటే చీఫ్ కంట్రోల్ ఆఫీసర్ అని కానీ, అట్లా రకరకాల డిజిగ్నేషన్స్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలకి. సో అట్లాంటి స్థాయికి వెళ్ళారు కాబట్టే ఇంతకుముందు లోకేష్ గారితో ఏదైతే సిస్కోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందంలో ఈయన కూడా ఉన్నాడు. ఒప్పందం చేసి కంపెనీ బృందంతో పాటు ఈయన కూడా ఉన్నాడంటే ఒక కీ పొజిషన్లో ఉంటే కానీ రారు, చిన్న చిత్తగా ఉద్యోగులు వీళ్ళతో రారు కదా. సో అట్లా వచ్చారు కాబట్టి తర్వాత లోకేష్ గారి బృందం ఏదైతే ఉందో అది దాని మీద స్టడీ చేశారు. ఎందుకు స్టడీ చేశారంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పాల రవీంద్ర రెడ్డితో లోకేష్ గారితో కలిసిన బృందంలో ఉన్నారు, ఫోటోలు దిగారు. సో కూటమి మీద వైసీపీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎట్లా అంటే మీ కూటమి మీద, మీ టీడీపీ మీద ఈ విధంగా చేసిన వ్యక్తికి మరలా మీ దాంట్లో కలుపుకున్నారు, అంటే మీ వ్యక్తినే మా దాంట్లో పెట్టారో ఒక కోవర్ట్ గాను అన్నట్టుగా రివర్స్ ర్యాగింగ్ ఎప్పుడైతే చేశారో లోకేష్ గారి టీము, లేదంటే సోషల్ మీడియా వింగ్ వాళ్ళు మొత్తానికి ఫైండ్ అవుట్ చేస్తే ఇప్పాల రవీందర్ రెడ్డి బాబు గత చరిత్ర ఇది. ఈయన 17లో 16లో కేసులు ఉన్నాయి చాలా వరకు టీడీపీ హయాంలో. బట్ ఈయన అవన్నీ కేసులు చెప్పకుండానో చూపించకుండానో ఆయన సిస్కోలో జాబ్ చేస్తున్నాడు, సిస్కోలో మంచి పొజిషన్లో ఉన్నాడని. సో అది నిన్నటికో ఆ వ్యవహారం బయటకు వచ్చి సిస్కో కంపెనీకి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఒక లేఖ కూడా రాశారు. ఈ వ్యక్తి మాతో ప్రభుత్వ లావాదేవీలతో ఈయన ఇన్వాల్వ్ చేయకండి, ఒకవేళ మీతో ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ ఒప్పందాలకి ఆయన కాస్త దూరంగా పెట్టండి, తర్వాత మీ ఇష్టం, మీ చర్యలే, మీ కంపెనీ ఆ కంపెనీ మీ కంపెనీ ఉద్యోగి కాబట్టి మీరు దానిపై చర్యలు మీరు ఎలాగో తీసుకోవచ్చు, వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ పెట్టచ్చు, లేదా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయనకి వేరే సెక్షన్ అప్పచెప్పచ్చు, లేదంటే డీమోట్ చేసి కింద స్థాయికి పంపించవచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి, కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో అట్లా అయ్యుండొచ్చేమో అని భావిస్తున్నారు. వెంటనే అదే సిస్కో హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు నేపథ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసిన టీంలో ఇప్పుడు ఇప్పాల రవీంద్ర రెడ్డి గారు లేరు. ఎందుకు లేరంటే మేబీ ఈ ఇంపాక్ట్ అయ్యుండొచ్చు అని. ఎందుకంటే వర్రా రవీంద్ర రెడ్డి మహానుభావుడు, పేరు తెలుసు. తర్వాత బోరుగొడ్డ అనిల్ కుమార్, ఆయన పేరు కూడా, ఆయన ఒక మహానుభావుడు. కొడాల నాని గారు, ఆయన ఒక పెద్ద మహానుభావుడు. ఇలా మహానుభావులు అందరూ ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఈ మహానుభావులందరికీ కూడా
ఇష్టము కాస్త మితిమీరి పెచ్చ స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పెట్టడం, ఆ అమ్మల్ని, భార్యల్ని, బిడ్డల్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కామెంట్ చేయడం, ఇట్లాంటి ఈ సంస్కృతికి తెరలేపారు. కాబట్టి నిజంగా వాళ్ళందరూ గొప్ప మహానుభావులే, అంటే రివర్స్ ర్యాగ్లో చెప్తారు. ఎందుకంటే మీరు మహానుభావులు అంటే మరి జనాలు అంటే చూసే వ్యూస్ ఏంటి ఈయన మహానుభావులు అంటున్నారేమో అని చెప్పేసి అనుకుంటారేమో అని నేను కూడా ఆలోచిస్తున్నా. ఎటకారంగా చెప్పేది అంటే అలాంటి వాళ్ళకి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి ఇప్పుడు విషయం తెలిసి వచ్చాక నేను దళితుడిని, నన్ను కావాలని చేస్తున్నారు అంటున్నారు. అంటే వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు గుర్తురాదు వీళ్ళకి సామాజిక వర్గం. నిన్న రజనీ గారు కూడా అదే అంటున్నారు కదా, ఒక బీసీ మహిళని ఈ విధంగా. బీసీ మహిళ ఏంటి, దొరికిపోయాక వీళ్ళకి సామాజిక వర్గం క్యాస్టేజ్ గుర్తొస్తుందా? అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర శ్రీ బాలాజీ క్రషర్స్ దగ్గర 50 కోట్లు ఏంటి, మళ్ళీ ఈ కోట్లు అడిగినప్పుడు మరి నేను బీసీ సామాజిక వర్గం నా మీద చెడ్డ పేరు వస్తాను. స్టోన్ క్రషర్ మనకు తెలిసిన వ్యవహారం, మన వరకు వచ్చిన వ్యవహారం, మీడియాకి సోషల్ మీడియాకి తెలిసిన వ్యవహారం, తెలియకుండా ఎన్ని జరిగాయో. ఆఖరికి అంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ని వాళ్ళు చూపిస్తే కనీసం 90,000 నుంచి 130,000 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. వాటిల్లో కూడా శాంక్షన్ చేయడానికి కూడా అమ్మగారు ఎంతో కొంత తీసుకునేవారట, వైసీపీ కార్యకర్తల దగ్గర కూడా. మరి ఇప్పుడు స్టోన్ క్రషర్ అంటే కోట్లలో ఏదో అడిగారని నాకు అర్థం ఉంది, కానీ చిన్న చిత్తగా వాడు సరే మన సబ్జెక్ట్ అది కాదు అనుకోండి. సో అట్లాగా ఈ ఇప్పా రవీందర్ రెడ్డి ఏంటంటే ఒక వర్రా రవీందర్ రెడ్డి లేదంటే ఒక బోరుగడ్డ అనిలు ఈ జాతికి చెందిన మహానుభావుడు అనమాట. సో అందుకు ఇప్పుడు ఏదైతే లోకేష్ గారి టీం కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ సిస్కోకి ఒక లేఖ రాసిందో ఆ ఇంపాక్ట్ మేబీ అయిందేమో. తెలంగాణ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి గారితో జరిగిన మీటింగ్లో ఆ వ్యక్తి కనపడలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రభుత్వంతో సంబంధం లేదు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన భజన చేసుకుంటూ పక్కోడిని తిడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, లోకేష్ గారికి టీంలో కలిసిపోయి నేను అది చేసాం ఇది చేసి ఒప్పందం చేసి మళ్ళీ రెండేళ్ళు పోయాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయడము, లేదంటే ఈ బాగా పొజిషన్ వచ్చేసిన తర్వాత కోవట్టుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిలో చేరడము, ఇదొక ఇదైపోయింది. అంటే మనిషి అనేవాడు ఎక్కడో దగ్గర తెగుతాడు, ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతాడు. ఒక 2 కోట్ల, ఒక 5 కోట్ల, ఒక 30 కోట్ల అనేది లైఫ్ లాంగ్ మనం కష్టపడితే సంపాదించగలమా? ఏముంది, సింపుల్, సింగిల్ నైట్లో చేంజ్ అయిపోతుంది. అట్లా దిగజారిన అంటే ఒక దాన్ని ఏమంటారు, ఇంకా లేదు ఎథిక్స్ అని కానీ దాన్ని కొన్ని మోరల్ వాల్యూస్ అలాంటివి ఏవి లేవు అనమాట. ఏముంది ఇవన్నీ ఎవడు చూస్తాడు, కొన్నాళ్ళు ఇవాళ న్యూస్ పేపర్ ఎల్లుండికి పేపర్ అంటారు కానీ మేబీ గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఇవాళ సోషల్ మీడియా వచ్చాక అన్నీ గుర్తుంటున్నాయి. ఒకవేళ పొరపాటున ఎవడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వెంటనే ఎవరు బాబు నువ్వు జస్ట్ 1 వీక్ బ్యాక్ ఇలా అన్నావు, 1 ఇయర్ బ్యాక్ ఇలా అన్నావు, ఎందుకంటే అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి. ఎగ్జాక్ట్లీ, మనకన్నా మేధావులు ఓటర్లు, మనకన్నా మేధావులు సాటి ప్రేక్షకుడు వాడు అరే వెంటనే అడేమంటాడు, అరే పలానా టైంలో వీడు జగన్మోహన్ రెడ్డి గారు పొగుడుతూ మాట్లాడాడు కదా, ఇప్పుడేంట్రా లోకేష్ టీంలో ఉన్నాడు, వెంటనే అది ఆ క్లిప్పింగ్ ఈ క్లిప్పింగ్ పెట్టి ట్రోల్స్ చేస్తున్నాడు. వాడు మనోభావాన్ని ఆ విధంగా ట్రోల్స్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. కరెక్టే కదా, వీడు మొన్నటి వరకు జగన్ పేషీలో ఉన్నాడు, ఇప్పుడేంటి లోకేష్ గారి పేషీలోకి వెళ్ళాడు, తెలిసిపోతుంది. సో అట్లా ఎంత దాగించాలన్నా కూడా దాగదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందు జాగ్రత్త ఎందుకు బాబు, రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే ఇంకా పద్ధతిగా ఉండదు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి బీఆర్ఎస్కి సత్సంబంధాలు ఉన్నాయనే వార్తలు కూడా ఉన్నాయి కదా. సో అలాంటి సందర్భంలో ఎందుకు వెళ్ళి మనం ఉన్న డీల్స్ని క్యాన్సిల్ చేసుకోవడం, ఆ డీల్స్ క్యాన్సిల్ అయితే కంపెనీకి అప్రతిష్ట, బిజినెస్ డౌన్ అవుతుంది, చాలా ఇష్యూస్ అవుతుంది. ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎవరు ఉండలేరు కదా, స్థానికంగా వ్యాపారాలు చేసుకోలేరు కదా. సో అట్లా రకరకాల రీజన్స్. మొత్తానికి ఆ ఇప్పా రవీందర్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ వరకు కలిసిన దాంట్లో అయితే లేరు. చూద్దాం మరి ఇంకా ఆయన అందులోనే ఉన్నారా లేదా డిమోట్ అయ్యారా తెలియదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.